ప్రైజ్ లార్డ్ అందరికీ. మనము పరిశుద్ధాత్మ దేవుని నింపుదల గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, లేదా ఏదైనా నూతన కార్యము మన జీవితంలో జరగాలి అని ప్రార్థిస్తున్నప్పుడు, మనము ఇంకా పాత అలవాట్లను, లేకపోతే పాత ఆచారాన్నో, లేకపోతే పాత పద్ధతినో క్యారీ చేస్తూ నూతనంగా దేవుడు మనల్ని నింపాలని ప్రార్థించలేం. అందుకే యేసుక్రీస్తు మాట్లాడుతూ మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం నుంచి చెప్తున్నది ఏంటంటే, "A new wine cannot be poured out into the old skin" అంటాడు. అంటే పాత స్థితిలో కొత్త వైన్‌ని ఉంచలేము అని. అంటే ఎందుకంటే ఆ నూతనంగా ఏదైతే అడుగుతున్నామో మనము, ఆ నూతనత్వం వచ్చినప్పుడు ఈ పాత దానికి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అందుకని మనము దేవుడు నూతన కార్యం చేస్తున్నాడా లేదా అన్న ఆలోచన కన్నా ముందు మనము ఇంకా పాత వాటిని క్యారీ చేస్తున్నామా? అది పాతది గిల్ట్ అయి ఉండొచ్చు, షేమ్ అయి ఉండొచ్చు, గ్రీఫ్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లేదా అలవాట్లు అయి ఉండొచ్చు. వాటిని మనం రెన్యూ చేసుకున్నప్పుడు, అందుకే ఎఫిషియన్స్ చాప్టర్ 4లో పాల్ ఏమంటాడంటే, బీ రెన్యూడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద మైండ్ అంటాడు. అంటే మనసు నూతన పరచబడితే తప్ప మనం ముందుకెళ్ళలేం. ఎందుకంటే మన విజయం ఎప్పుడు కూడా మనం ఎంత ప్రోగ్రెస్లో పాత వాటిని వదిలి ముందుకు వెళ్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవుని కృప కూడా ఎవ్రీ డే విల్ హ్యావ్ ఎ న్యూ గ్రేస్ అంటారు. అంటే ప్రతిరోజు నూతన కృప ఉంటుంది. ప్రతిరోజు నూతన కృప ఎందుకంటే పాతవి క్యారీ చేయడానికి కాదు, అవి వదిలేసి కొత్తదనంతో ముందుకు వెళ్ళడానికి. ఆమేన్. సో మన ప్రార్థన నూతన వాటి గురించి, లేదా పరిశుద్ధాత్మ నింపుదల గురించి, ఏదైనా ఆశీర్వాదం గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు మనము పాత వాటిని క్యారీ చేయకుండా ముందుకు వెళ్ళలాగున పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థిద్దాం. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ముందుకు నడిపించును గాక.